Good afternoon, all. Today, our poem is Polonius' Advice to His Son. Polonius' Advice to His Son by విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ లిటరేచర్ గురించి చదువుకునే వాళ్ళకు, లిటరేచర్ చదివే వాళ్ళకు విలియం షేక్స్పియర్ తెలియని వాళ్ళు ఉండరు. సో మెనీ నావెల్స్, పోయమ్స్ చాలా పాపులర్, మనకు తెలుసు. ఓకే, టుడే our poem is Polonius' advice to his son. First, about the poet. See this, about the poet. William Shakespeare, 1564 to 1616, hailed as not of an age but of all times, was born to John Shakespeare and Mary Arden at Stratford-upon-Avon, regarded as the greatest writer in English. Shakespeare wrote 38 plays between 1590 and 1612. They include comedies like The Merchant of Venice and Twelfth Night, tragedies like Othello and King Lear, historical dramas like Julius Caesar and Richard II. He was popularly referred to as the Bard of Avon. యాజ్ ఐ సెడ్, విలియం షేక్స్పియర్ గురించి తెలియని వాళ్ళు ఉండరు ఇంగ్లీష్ లిటరేచర్లో. ఫేమస్ 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 రైటర్, పోయెట్, వాట్ నాట్. ఓకే, అతని టైం వచ్చేసి 1564 to 1616. అప్పటి రైటర్ మాత్రమే కాదు, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా హీ ఓన్లీ రైటర్, గ్రేటెస్ట్ రైటర్ అని చెప్పొచ్చు. ఓకే, వాళ్ళ ఫాదర్ జాన్ షేక్స్పియర్ అండ్ మేరీ ఆర్డెన్ వాళ్ళ మదర్, అండ్ he regarded as the great writer in English. As I said, he wrote 38 plays రాశాడు 1590 నుంచి 1612 మధ్యలో. అందులో కామెడీస్ ఉన్నాయి, ట్రాజడీస్ ఉన్నాయి, హిస్టారికల్ డ్రామాస్ ఉన్నాయి. ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ ఫేమస్ నావల్ ప్లే ఇది, చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉంటే చదవడానికి ట్రై చేయండి. అండ్ హిస్టారికల్ డ్రామా లైక్ జూలియస్ సీజర్, ఇది కూడా ఫేమస్. అండ్ హీ వాజ్ పాపులర్లీ రిఫర్డ్ టు యాజ్ బర్డ్ ఆఫ్ అవెన్. దిస్ ఈజ్ అబౌట్ షేక్స్పియర్. ఓకే, now I am going to explain the poem. About the poem, listen carefully. Summary of the poem. The present poem is a part of Shakespeare's popular tragedy Hamlet, Act 1, Scene 3, lines 57 to 81. Polonius is the chief counselor of King Claudius. His son, Laertes, is about to leave for France to join a university. It is then that Polonius offers him his blessings and many pieces of advice. ఓకే, ఈ పోయం, ప్రజెంట్ పోయం ఈజ్ ఫ్రమ్ ద ట్రాజడీ, పాపులర్ ట్రాజడీ హ్యామ్లెట్ నుంచి తీసుకోబడింది అనమాట. ఓకే, అండ్ హ్యామ్లెట్లో యాక్ట్ 1, సీన్ 3, లైన్స్ 57 to 81. అప్పట్లో పోయమ్స్ అంటే ఏదో చిన్నగా ఉండవు, బుక్సే ఉంటాయి, చాలా లైన్స్ ఉంటాయి పోయమ్స్. ఈ పోయం మాత్రము 57 to 81 లైన్స్ హ్యామ్లెట్ నుండి తీసుకోబడింది అనమాట. యాజ్ పర్ దిస్ పోయం, పొలోనియస్ ఈజ్ ద చీఫ్ కౌన్సిలర్ ఆఫ్ కింగ్ క్లాడియస్. కింగ్ క్లాడియస్కి చీఫ్ కౌన్సిలర్గా ఉన్నారు. హిస్ సన్ లాటస్, he is about to leave for France to join a university. He is about to leave for France to join a university. అతను ఆ ఫ్రాన్స్ని విడిచి ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాడు. హూ వాజ్ హీ? పొలోనియస్ సన్, లాటస్. ఓకే, it is then that Polonius offers him his blessings and many pieces of advices. So he is going to join a university. That's why Polonius offers him his blessings and some advices. మీకు తెలుసు, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా మీకు సజెస్ట్ చేస్తారు, అడ్వైసెస్ ఇస్తారు, ఎలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. లైక్ దట్ ఇక్కడ కూడా మనకు ఎవరు, పొలోనియస్ అతని సన్కి అతని బ్లెస్సింగ్స్, అతని అడ్వైసెస్ ఇస్తున్నాడు. ఆ అడ్వైసెసే మన పోయం అన్నమాట.
Polonius reveals his desire to be a sincere father who is concerned about the welfare of his son. పొలోనియస్ అతని సన్ యొక్క వెల్ఫేర్ని ఎంత కోరుకుంటున్నాడో, ఎంత సిన్సియర్గా డిజైర్ చేస్తున్నాడో ఈ పోయంలో మనకు తెలుస్తుంది. ఎలాంటి పర్సన్గా అతను తయారు చేయాలనుకుంటున్నాడు, ఎలాంటి పర్సన్గా వాళ్ళ సన్ లాటస్ ఉండాలనుకుంటున్నాడో మనకి ఈ పోయంలో రివీల్ చేస్తున్నాడు అనమాట. షేక్స్పియర్ ఈజ్ ఎట్ హిస్ బెస్ట్ ఇన్ విట్ అండ్ విజ్డమ్. షేక్స్పియర్ ఈ పోయంలో అతని విజ్డమ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని చాలా గొప్పగా ఊహించి ఈ పోయంలో మనకు చెప్పడం జరిగింది. ద పోయం జస్టిఫైస్ హిజ్ ఓన్ స్టేట్మెంట్, బ్రేవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ వీట్. ఈ పోయం మనకు జస్టిఫై చేస్తుంది బ్రేవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ వీట్ అని. ఓకే, నెక్స్ట్ Polonius advises his son to think well before speaking and to think carefully before doing something. Very, very good advice is that first his son to think well before speaking and to think carefully before doing something. ఏదైనా చెప్పే ముందు, ఏదైనా మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి. ఏది చేసే ముందైనా చాలా బాగా ఆలోచించి చేయాలి. బికాజ్ ఒకసారి మాట జారినామంటే ఇంకా దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు, కట్టుబడి ఉండాల్సి వస్తుంది. సో దట్ ఏం మాట్లాడినా కేర్ఫుల్గా మాట్లాడాలి, కేర్ఫుల్గా చేయాలి అని చెప్తున్నాడు. హీ ఆస్క్ హిమ్ టు బీ ఫ్రెండ్లీ విత్ అదర్స్ బట్ వాంట్స్ హిమ్ నాట్ టు క్రాస్ ద లిమిట్స్ ఆఫ్ డెకోరం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఫ్రెండ్లీగా ఉండాలి, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ మన లిమిట్స్ని దాటొద్దు. డెకోరం మీన్స్ ఏమంటాము, ప్రవర్తనలో కానీ మన డ్రెస్సింగ్లో కానీ మంచి అభిరుచి కలిగి ఉండడం అనమాట, మంచిగా ఉండడం. ఓకే, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి బట్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, అట్లా చెప్తున్నాడు. హీ ఎంకరేజెస్ Lattes to strike friendship with others but cautions him to distinguish between a true and false friend. అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అందరితో స్నేహంగా ఉండాలి అని చెప్తున్నాడు. బట్ యూ హ్యావ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఏ ట్రూ అండ్ ఫాల్స్ ఫ్రెండ్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ట్రూ అండ్ ఫాల్స్ ఫ్రెండ్. నువ్వు ఖచ్చితంగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో వారి మధ్యన నువ్వు వ్యత్యాసము చూడాలి. నిజమైన స్నేహితుడు ఎవరు, కపట స్నేహం ఎవరు చూపిస్తున్నారు, ఫాల్స్ ఫ్రెండ్ ఎవరు, ట్రూ ఫ్రెండ్ ఎవరు అనేది నువ్వు అబ్జర్వ్ చేయాలి అని చెప్తున్నాడు. హీ ఎగ్జార్ట్స్ హిస్ సన్ అండ్ టు అవాయిడ్ ఫైట్స్. హీ ఎగ్జార్ట్స్ హిస్ సన్ టు అవాయిడ్ ఫైట్స్. హౌఎవర్ ఇఫ్ ఏ conflict is inevitable, then one should put fear into the opponent. He also wants his son to hear patiently what others say but not necessarily follow the advice. He exhorts his son to avoid fights. Exhorts means గట్టిగా చెప్పడం అనమాట, ఉపదేశించడం అంటాం కదా, గట్టిగా చెప్పడం, ఇలాగ చేయాలి తప్పకుండా అని చెప్పడం అనమాట, అర్జ్ అనమాట. ఏమని చెప్తున్నాడు? టు అవాయిడ్ ఫైట్స్ అనేవి ఫైట్స్కి చాలా దూరంగా ఉండాలని చెప్తున్నాడు. హౌఎవర్ ఇఫ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఇస్ ఇన్నోవేటబుల్ అంటే ఏంటంటే తప్పక జరిగేవి అనమాట, అంటే ఇంకా వాటిని ఏ రకంగా కూడా అడ్డుకోలేనివి, కొన్ని అలా జరిగిపోతాయి కదా, అలాంటి సిచ్యువేషన్లో దెన్ వన్ షుడ్ పుట్ ఫియర్ ఇన్ టు ద అపోనెంట్. అప్పుడు ఏంటి, ఒకరు ఖచ్చితంగా ఒకరు అపోనెంట్లో ఉంటారు. దెన్ వన్ షుడ్ పుట్ ఫియర్ ఇన్ టు ద అపోనెంట్. ఒకరు ఇంకొకరిని భయపెట్టే స్థితిలో ఉంటారు. హీ ఆల్సో వాంట్స్ టు హిస్ సన్ టు హియర్ పేషెంట్లీ వాట్ అదర్స్ సే బట్ నాట్ నెసెసరీలీ ఫాలో ద అడ్వైస్. ఇంకా ఏం చెప్తున్నాడు? సలహాలు తీసుకోమని చెప్తున్నాడు. అడ్వైసెస్ వాట్ ఎవర్ ద అడ్వైజెస్, ఏవైనా కానివ్వండి అడ్వైసెస్, ఖచ్చితంగా అడ్వైసెస్ తీసుకోవాలి. పక్క వాళ్ళు చెప్పేది పేషెంట్గా వినాలి, పేషెన్స్తో వినాలి, ఓపికగా వినాలి, కానీ తప్పనిసరిగా
ఫాలో అవ్వాలని ఏం లేదు. అవి అతనికి యూజ్ అవుతాయా, కరెక్ట్ అడ్వైస్ ఆర్ నాట్, అది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ చెప్పేది ఓపికగా విని సరైన నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు. హీ సన్ మే బై ఎక్స్పెన్సివ్ క్లాత్స్ బట్ ద క్లాత్స్ షుడ్ నాట్ లుక్ గాడీ. వాళ్ళ లాక్టస్ ఒకవేళ ఎక్స్పెన్సివ్ క్లాత్స్ కొనొచ్చు, కానీ అవి ఎలా ఉండకూడదంట, క్లాత్ షుడ్ నాట్ లుక్ గాడీ. గాడీ మీన్స్ ఎబ్బెట్టుగా ఉండడం అనమాట. గాడీ అంటే డార్క్ కలర్స్, చూడగానే భయంకరంగా అనిపిస్తుంటాయి కదా కొన్ని, అంత న్యాచురల్గా ఉండవు, ఇంత ఏదోలాగా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. దట్ మీన్స్ అది గాడి, అలా మాత్రం ఉండకూడదు అని చెప్తున్నాడు. హిస్ మోస్ట్ ఫేమస్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇస్ నాట్ టు లెండ్ ఆర్ బారో మనీ. మోస్ట్ ఫేమస్ పీస్, అత్యుత్తమమైన అడ్వైజ్ ఏంటంట ఇక్కడ, నాట్ టు లెండ్ ఆర్ బారో మనీ. డోంట్ లెండ్ మనీ, ఎవరికి అప్పులు ఇవ్వద్దు, అలాగే అప్పు తీసుకోవద్దు, డబ్బులు ఇవ్వద్దు, డబ్బు తీసుకోవద్దు. బికాజ్ మనీ ఈజ్ వెరీ డేంజరస్, మనీ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. లెండింగ్ లీడ్స్ టు లాస్ ఆఫ్ మనీ అండ్ మిస్అండర్స్టాండింగ్ అమాంగ్ ఫ్రెండ్స్. అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడం ఏం చేస్తుందంట, డబ్బు నష్టాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ అందరి మధ్యలో ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తుంది కదా, మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, తప్పుగా అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరూ కూడా, గొడవలు అవుతూ ఉంటాయి డబ్బుల వల్ల. ఫైనల్లీ పొలోనియస్ టెల్స్ హిస్ సన్ టు బి ట్రూ టు హిమ్సెల్ఫ్. లాస్ట్గా ఏం చెప్తున్నాడంటే పొలోనియస్ని, నువ్వుగా ఉండు, నువ్వు నిజంగా ఉండు, నువ్వుగా ఉండు అని చెప్తున్నాడు. చాలా మంచి మంచి అడ్వైసెస్ ఇచ్చాడు, నాట్ ఓన్లీ టు హిస్ సన్ బట్ ఆల్సో టు ఆల్ ఆఫ్ అస్. మనందరికీ కూడా యూస్ఫుల్గా ఉండేటువంటి అడ్వైజెస్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు నేను పోయంని ఒకసారి రీడ్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. ఓకే, ఇది మనకు 17th century అప్పటి లాంగ్వేజ్ ఉంటుంది, మనకు విలియం షేక్స్పియర్స్ లాంగ్వేజ్, అప్పటి కాలంలోని లాంగ్వేజ్, మనకి ఇప్పుడున్నలాగా ఉండదు ఇంగ్లీష్. ఓకే, సి దేర్ మై బ్లెస్సింగ్ విత్ దీ అంటే నీకు, నువ్వు అని అనమాట. అండ్ దీస్ ఫ్యూ percepts in thy memory, see thou character, give thy thoughts no tongue, nor any unproportioned thought his act. Be thou familiar, but by no means vulgar. Those friends thou hast, and their adoption tried. Grapple them to thy soul with hoops of steel, but do not dull thy palm with entertainment of each new hatched and fledged comrade. Beware of entrance to a quarrel, but being in. Be art that the opposed may beware of thee. Give every man thy ear, but few thy voice. Take each man's censure, but reserve thy judgment. Costly thy habit as thy purse can buy, but not expressed in fancy, rich not gaudy. For the apparel oft proclaims the man, and they in France of the best rank and station are of a most select and generous chief in that neither a borrower nor a lender be. For loan oft losses both itself and friend. ఇంతకుముందు నేను వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అదే ఇది ఉంది, మీకు అర్థమవుతుండొచ్చు. సమ్ ఆఫ్ లైన్స్ చెప్పేది వినాలి, బట్ నోరు జారకూడదు అని చెప్పేసి ఇక్కడ ఉంది. తర్వాత కామ్రేడ్ మీన్స్ ఫ్రెండ్, మీకు తెలుసు. క్వారల్ ఆఫ్ ఎంట్రన్స్ టు ఏ క్వారల్, బీ వేర్ ఆఫ్ ఎంట్రన్స్ టు ఏ క్వారల్, గొడవలకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఓకే, తర్వాత కాస్ట్లీ దై హ్యాబిట్ యాజ్ దై పర్స్ కెన్ బై, డబ్బులు ఉన్నంత కాస్ట్లీ హ్యాబిట్ ఉండొచ్చు మన దగ్గర, బట్ చూడ్డానికి మన వస్తువులన్నీ ఫ్యాన్సీ రిచ్ గాడీగా ఉండకూడదు అని. నెక్స్ట్ మనీ బెండింగ్, బ్యారోయింగ్ చాలా బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తున్నారు. అది మనకు ఫ్రెండ్స్ లాస్ చేస్తుంది అండ్ మనీ లాస్ కూడా చేస్తుంది అని. ఓకే,
Next, and borrowing dulls the edge of husbandry. This above all, to thin own self be true, and it must follow as the night of the day. Sorry, as the night the day. Thou canst not then be false to any man. Farewell, my blessing season this in thee. Okay, this is the poem. అన్ని అడ్వైసెస్ ఇచ్చిన తర్వాత నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయని చెప్తున్నారు. దిస్ ఇస్ ఆర్ పోయం టుడే. పొలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్. గ్లాసరీ చూడండి ఒకసారి. పర్సెప్ట్స్ అంటే ఏంటి? దృక్పథం అంటాం కదా. రూల్స్ అబౌట్ హౌ టు బిహేవ్ ఆర్ థింక్ ప్రిన్సిపల్స్. వల్గర్ అడ్జెక్టివ్, నాట్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ గుడ్ టేస్ట్. గుడ్ టేస్ట్ లేకుండా ఉండడం. గ్రాపుల్ మీన్స్ టేక్ ఏ ఫర్మ్ హోల్డ్ ఆఫ్. ఏ దానికోసమైనా పట్టుకోవడానికి పెనుగులాడము, ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నించడం. హూప్స్ మీన్స్ లార్జ్ రింగ్స్. హ్యాష్డ్ అంటే ఫార్మ్డ్, మేడ్, క్రియేటెడ్. అన్ఫ్లెడ్జ్డ్, నాట్ టెస్టెడ్, నాట్ ప్రూవ్డ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్. సెన్ష్యూర్, క్రిటిసిజం. ఒపీనియన్, వ్యూ. గౌడీ, యాజ్ ఐ సెడ్, బ్రైట్లీ కలర్డ్ ఇన్ ఏ వే దట్ ల్యాక్స్ టేస్ట్. టేస్ట్ లేకుండా ఎబ్బెట్టుగా కనిపించడం. హస్బాండరీ, కేర్ఫుల్ యూజ్ ఆఫ్ మనీ. ఓకేనా? దిస్ ఈజ్ ఆర్ పోయం టుడే అండ్ గ్లాసరీ. ఓకే, జాగ్రత్తగా వీడియో అంతా విని గ్లాసరీ అది అంతా నోట్ చేసుకోండి.